కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం మళ్లీ కీలక దశలోకి చేరింది. ఎన్నో సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న ఈ అంశంపై తాజాగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సుప్రీంకోర్టులో తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న పరిమితులు లింగ వివక్ష కిందకు రావని, అవి పూర్తిగా ఆలయ సంప్రదాయానికి సంబంధించినవేనని బోర్డు తన వాదనలో స్పష్టం చేసింది. ఈ వివాదం అసలు ఎక్కడి నుంచి మొదలైంది అన్నది చూస్తే శబరిమల ఆలయానికి ఉన్న ప్రత్యేకత దీనికి కారణమని తెలుస్తోంది. ఇక్కడ కొలువయ్యున్న అయ్యప్ప స్వామిని భక్తులు నైష్టిక బ్రహ్మచారిగా భావించి ఆరాధిస్తారు. అంటే ఆయన జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించిన దైవంగా విశ్వసిస్తారు. ఈ విశ్వాసమే ఆలయ ఆచారాలకు పునాది అయింది. ట్రావెన్కోర్ బోర్డు కోర్టుకు తెలిపిన ప్రకారం అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక శక్తి ఆయన తపస్సు, ఇంద్రియ నియంత్రణ, కఠినమైన బ్రహ్మచర్యం ద్వారా వచ్చింది. ఈ క్రమశిక్షణను గౌరవిస్తూ భక్తులు కూడా కొన్ని నియమాలను పాటిస్తారు. ఈ నేపథ్యంలోనే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై పరిమితులు అమల్లో ఉన్నాయని బోర్డు వివరించింది. ఇది మహిళలపై వివక్ష చూపడం కోసం కాదు, ఆలయ సంప్రదాయాన్ని కాపాడటం కోసం మాత్రమే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేసింది. ముఖ్యంగా బాల్య దశలో ఉన్న 10 ఏళ్లలోపు బాలికలకు, అలాగే 50 ఏళ్లు దాటిన మహిళలకు ఆలయంలో ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు లేవని కూడా గుర్తు చేసింది. అంటే ఈ నియమం పూర్తిగా వయసు ఆధారంగా ఆచారపరంగా అమల్లో ఉందని బోర్డు వాదిస్తోంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో అయ్యప్ప ఆలయాలు ఉన్నప్పటికీ శబరిమల ఆలయానికి ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి తనదైన సంప్రదాయం ఉంటుందని, శబరిమలలో నైష్టిక బ్రహ్మచర్యం అనే భావన ప్రధానమైనది కావడంతో అక్కడి నియమాలు ఇతర ఆలయాల కంటే భిన్నంగా ఉంటాయని బోర్డు పేర్కొంది. అందువల్ల ఈ ఆచారాలను సాధారణ సమానత్వ ప్రమాణాలతో కొలవడం సరైన పద్ధతి కాదని వాదించింది. తన వాదనకు బలం చేకూర్చేందుకు ట్రావెన్కోర్ బోర్డు కొన్ని అంతర్జాతీయ పరిశోధనలను కూడా సుప్రీంకోర్టు ముందుంచింది. 1987లో కెనడాలోని కార్లెటన్ యూనివర్సిటీలో సమర్పించిన ఒక థీసిస్, అలాగే 2003లో రాయల్ ఆంథ్రోపాలజికల్ ఇన్స్టిట్యూట్ ప్రచురించిన అధ్యయనాలను ప్రస్తావించింది. ఈ పరిశోధనల ప్రకారం శబరిమలలో అమల్లో ఉన్న వయోపరిమితి అనేది చాలా కాలంగా కొనసాగుతున్న మతపరమైన ఆచారం మాత్రమేనని, అది మహిళల హక్కులను ఉల్లంఘించే ఉద్దేశంతో పెట్టింది కాదని బోర్డు కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా ఒక మతపరమైన సమూహాన్ని ప్రత్యేక శాఖగా గుర్తించాలా వద్దా అన్నది కేవలం చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా సామాజిక, సాంస్కృతిక, ఆచార సంబంధిత అంశాలపై ఆధారపడి ఉంటుందని కూడా బోర్డు వాదించింది. అందువల్ల ఈ అంశంపై నిర్ణయం తీసుకునే ముందు అందుబాటులో ఉన్న అన్ని డాక్యుమెంట్లు, చారిత్రక ఆధారాలు, సంప్రదాయాలను సమగ్రంగా పరిశీలించాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ మొత్తం వ్యవహారం ఒకవైపు సంప్రదాయాలు, విశ్వాసాలు, మతపరమైన ఆచారాలు ఉంటే, మరోవైపు సమానత్వం, రాజ్యాంగ హక్కులు వంటి అంశాల మధ్య జరుగుతున్న సున్నితమైన పోరాటంలా మారింది. ఒక వర్గం ఈ నియమాలను కొనసాగించాలనుకుంటే, మరో వర్గం మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే అభిప్రాయంతో ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో అన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి శబరిమల వివాదం కేవలం ఒక ఆలయానికి పరిమితం కాకుండా దేశంలో మతం, సంప్రదాయం, చట్టం మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నించే అంశంగా మారింది. ట్రావెన్కోర్ బోర్డు తాజా వాదనలు ఈ కేసుకు మరో కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు చివరి మాట సుప్రీంకోర్టే. ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుందో, భవిష్యత్తులో ఇలాంటి అంశాలపై ఎలాంటి మార్గదర్శకాలు ఏర్పడతాయో అన్నది రాబోయే తీర్పు నిర్ణయించనుంది.